చెప్పకపోతే మళ్ళీ రేపు ఎల్లుండో ఎవరైనా చెప్పిరనుకో పెద్ద గొడవ అవుతుంది. అవసరమా? మన నోటితో మనం చెప్పుకోవడమే గ్రేట్. నిజం రావని మా ఫ్రెండ్ లేదు, ఎవరు లేరు, నేనే కావాల్సుకొని క్రియేట్ చేసుకొని తెచ్చిన. నువ్వు నాకే దగ్గర అవ్వాలని. ఫేక్ రావని, అది నువ్వు ఊరికే సీరియస్గా అవ్వకు. ఏం సీరియస్ కాకుండా ఏం చేస్తారు మళ్ళీ నీకు? సరే మీ ఫ్రెండ్ని పిలిపి ఆమెతో మ్యూట్ ఫోటోలు ఉన్నాయి లేదా నేను అడుగుతా. అది అబద్ధం అని చెప్తున్నా కదా. తప్పు కాదు అది. ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెవరు అసలు? నాకు దూరం కూర్చొని మాట్లాడమని తెలియదు నువ్వెవరు. నువ్వు ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చినా అప్పటి నుంచి ముండ గుడిచిపోయినా తెలుసా నేను. ఇది మాత్రం నిజం చెప్తున్నాను. చెప్పురావని ఇష్టం లేదంటే వెళ్ళిపోతాను. ఇలా నీకు ఇష్టం లేదని 10 సార్లు చెప్పిన. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తే ఇష్టం లేదు. నేను లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? అది నా ఇష్టం. నేను ఏడిస్తే ఏమని చేసుకుంటా, నీ వల్ల ఏడవలేను నేను. ఎడ్డిదాని అవుతావు. నా ఇష్టం మోని, నేను లవ్ చేస్తా చెయ్యా. ఒక ఫ్రెండ్ లెక్క ఉంటే లేకుంటే దెంగే. మందితో మాటలు అనిపించుకొని వాడే కావాలనుకుంటూ రావడం తప్ప, ఎప్పుడు చూసినా నేనే తప్పు చేశాను అంటున్నాడు. సో గైస్, నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఒకసారి న్యూడ్ ఫొటోస్ అని ఒకసారి గొడవాడినా అక్కడికి పోయినాక. కానీ అది న్యూడ్ ఫొటోస్ రియల్ ఏం కాదు, ఫేక్. నేను రావణ్కి దగ్గర అవ్వాలని చెప్పాను అంతే. కానీ ఇప్పుడు తనకి చెప్తే ఏమనుకుంటాడేమో. ఇప్పుడే మేము మంచిగా ఉంటున్నాం ఇద్దరం కలిసి. మళ్ళా ఎంత కోపంతో కొడతాడో తెలియదు. కానీ చెప్పాల్సింది ఎట్లనన్నా. ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ రేపు ఎల్లుండో ఎవరైనా చెప్పిరనుకో పెద్ద గొడవ అవుతుంది. అవసరమా? మన నోటితో మనం చెప్పుకోవడమే గ్రేట్. ఏడున్నాడేమో, పిలవాలి ఒకసారి. రావణ్ రారా ఒకసారి. దా ఒకసారి రారా. ఇంకోసారి రా, అప్పుడు చెప్తా. ఒక మాట చెప్పాలి. అప్పుడు న్యూస్ ఫొటోస్ అని మళ్ళీ మొదలు పెట్టినావు నువ్వు. నేను దిగలే ఏ పిల్లతోటి. తెలుసు రావని, మళ్ళీ చెప్తే ఏడో కొడతావన్న భయం వస్తుంది. దగ్గర ఒక విషయం దాపెట్టినా. మాట్లాడకుండా అయితే ఉండవుగా, మాట్లాడతావుగా. నువ్వు ఏదో ఫస్ట్ చెప్పు, తర్వాత నేను మాట్లాడతాను. ఫస్ట్ మాట ఇవ్వు, తర్వాత చెప్తా. లేకపోతే ఏమి అని చెప్పు. అప్పుడు న్యూడ్ ఫొటోస్ అని వచ్చినాయి కదా నీ దగ్గరికి, అవన్నీ ఫేక్. నేనే క్రియేట్ చేసుకొని తెచ్చిన. పిచ్చిదాన్ని తిని మాట్లాడకు. నిజం రావని, మా ఫ్రెండ్ లేదు, ఎవరు లేరు, నేనే కావాల్సుకొని క్రియేట్ చేసుకొని తెచ్చిన. నువ్వు నాకే దగ్గర అవ్వాలని. నువ్వు నాకు దగ్గర అవ్వాలని క్రియేట్ చేసిన. నాకు దగ్గర అవ్వలేంది. కెమెరా ఎందుకు పెట్టినావు మళ్ళీ? అదే చెప్పాలని. మజాకులు ఆడకమని. నేను మజాకులు ఆడతలే రావని. ఇప్పుడు నేను చెప్తే మంచిది, ఇంకా వేరే వాళ్ళ నోట్లోకి వెళ్ళి నువ్వు వినడం అవసరమా? ఏం వినడం? ఈ మాట నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏమని చెప్పినావు నువ్వు? వచ్చి పిల్లలతోటి మ్యూట్ ఫొటోస్ అన్నావు, అక్క వాళ్ళకి చెప్పినావు, అందరికి చెప్పినావు, వీడియో కూడా పెట్టినావు. అది ఇప్పుడు వచ్చి నాకు మజాక్ అని చెప్తే అయిపోతుంది. అది ఫేక్ రావని, అది నువ్వు ఊరికే సీరియస్గా అవ్వకు. ఏం సీరియస్ కాకుండా ఏం చేస్తారు మళ్ళీ నీకు? ఇట్లాంటిది ఎవడో మజాక్ ఆడతాడమని. నేనేం మజాక్ ఆడతలే రావని. దూరం కూర్చొని మాట్లాడు. దూరం కూర్చోమని పిలవాలా పండక్కని? ఇది అబద్ధం అని చెప్పాలా? ఇది అబద్ధం కాబట్టి అబద్ధం చెప్తున్నా, రియల్ కాదు. అదే చెప్పాలా? పండగకు పిలిచి అంటున్నా, చెప్పాలా? నీ ఇష్టం. నువ్వెవరు అసలు? నాకు దూరం కూర్చొని మాట్లాడమని తెలియదు నువ్వెవరు. మజాకులు ఆడకమని నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నా రావా. నిజంగా చేతుంది. పండగకు పిలుస్తా, అప్పుడు పండగకు చెప్పుకుంటే ఎవరు చెప్పుకొని. ఎందుకు రావన్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం? నేను నీకు చెప్తున్నా కదా. నువ్వు చెప్పినావు కదా ఆ రోజు ఫోన్ చేసి పండగకు మీ తమ్ముడు ఏం కనకరం చేసినాడో తెలుసా అని అన్నావు కదా. నేను చేసినాను అది.
నువ్వెవ్వరు అసలు మోని? నా గురించి చెప్పుడు ఎందుకు, నా దగ్గరకు వచ్చాడు ఎందుకు, నా మీద చేతి వేయడం ఎందుకు? నువ్వెవ్వరు అసలు? నీ లవర్ నువ్వు అనుకుంటే కాదు, నేను కూడా అనుకోవాలి. చేతి మోని, దూరం కూర్చొని మాట్లాడు, చేతులు పట్టుకోకు. ఎందుకు రావా నువ్వు ఊకే విసిగించుకుంటావు? ఏమైందని నేను ఉన్న నువ్వేం చేసినా అర్థమవుతుందా నీకైనా? చెప్పినా నేను ఉత్తిగా అయితే చెప్పలేదు. బుర్రుందా నీకు అసలు? పిల్లతోటి 3 ఫొటోస్ అని చెప్పినావు, పబ్లిక్లో పెట్టినావు, అన్నకు చెప్పినావు, పండగ టీం మొత్తం చెప్పినావు. నన్ను ఎట్లా అనుకుంటారు తెలుసా వాళ్ళు? అది నమ్మలేగా, నేనే అబద్ధం చెప్పినా. నమ్మకపోయినా ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి కొంచెమైనా ఉంటుంది. నా ముఖం మీద అనకపోయినా వాళ్ళకైనా ఉంటుంది. చేసిండా చేయలేడని డౌట్. ఆ డౌట్ నాకు ఎందుకు చెప్పు చేయకముందే? మరి ఇట్లా ఆలోచిస్తావని అనుకోలేరావా? నేను ఇట్లా అట్లా కాదు, ఏదో వీడికి వచ్చినాము, ఈడ కూడా ప్రశాంతంగా ఉందామంటే ఈడ కూడా ఉండనివ్వు కదా. నువ్వు ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చినావు అప్పటి నుంచి ముండ గుడిచిపోయినా తెలుసా నేను. ఇది మాత్రం నిజం చెప్తున్నాను, నిజంగా ముడ్డ గుడిచిపోయినా. అందరినీ దూరం పెడుతున్నాను నీకోసం. నువ్వేమో ఇట్లాంటి కథలు పడతావు. నేనేం తెచ్చేయలేరావా నువ్వు ఊకే మాటకి చెయ్యలేను అనకు. అన్నీ చేసినంత చేసి ఇంకేం చేస్తావు చెప్పు మొన్న? ఇంకేం చేస్తావు? నన్ను చంపుతావా? చెప్పు, చంపుతావా? చెప్పురావా, ఇష్టం లేదంటే వెళ్ళిపోతాను. నీకు ఇష్టం లేదని 10 సార్లు చెప్పిన. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తా. ఇష్టం లేదు. నేను లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? అది నా ఇష్టం, నేను ఏడిస్తే ఏమని చేసుకుంటా. నీ వల్ల ఏడవలేను నేను. నా వల్ల ఏడవాలని నేను చెప్తాను, నేను ఎందుకు ఏడుస్తున్నావు? ఒక ఫ్రెండ్ లాగా ఏడిచినా ఫ్రెండ్ కూడా లేదు అనుకో ఇప్పటి నుంచి. మరి ఎందుకు రావా ఇట్లా చేస్తున్నావు? నేనేం నువ్వు లేకపోతే నువ్వు చేసి నా మీద వేస్తున్నావు గొర్రె లెక్క. నీకోసం ఇంత దూరం వచ్చిన రావా? మంచి పనులు చేసినావు నా గురించి. 3 ఫొటోస్ మీ ఫ్రెండ్ తోటి దిగిన కదా, పబ్లిక్లో పెట్టడం. నా గురించి ఇంకేం చేస్తావు చెప్పు? ఇంకొక పిల్ల దగ్గరికి పోయిండని చెప్పు, ఇంకా మంచి చెప్పేసినావు కదా, ఇంకేం చెప్తావు? ఏదో గోవాకి వచ్చిన వీడియో కూడా ప్రశాంతంగా ఈడ కూడా ఉండని సెలవు తెలుసా నువ్వు? నేను ఇప్పుడే టికెట్ బుక్ చేసుకున్నాను, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాలే. వేడికి వెళ్తావు మేడం, ఈడుండు. నువ్వు నన్ను చంపడానికి పుట్టినావు, నన్ను చంపు. నవ్వు వస్తుంది, ఒక నైఫ్ తోటి ఆడుకున్నాక నవ్వు వస్తుంది. మీ అమ్మాయిలను తింతే కదా, ముడ్డ గుడుపుడు తర్వాత నవ్వుడు. ఎందుకు రావు నువ్వు ఊకే చెప్తున్నావు ఆ మాట? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతా. చెప్పమని నేనేం తప్పు చేయలేదు, ఉన్నది చెప్పిన. సరే మీ ఫ్రెండ్ని పిలిపి ఆమెతో 3 ఫోటోలు ఉన్నాయి లేదా నేను అడుగుతా. అది అబద్ధం అని చెప్తున్నా. తప్పు కాదు అది. ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అట్లా విసిగించకు రావని. ఎందుకు కాదు నువ్వు ఎవరో నాకు తెలియదు. అక్కకి చెప్పి నేను టికెట్ బుక్ చేయించుకొని ఇన్ని చెల్లిపోతా. నువ్వు ఉండు, ప్రశాంతంగా ఉండు, వాళ్ళతో ఉండు. ఇంటికి పోగానే అన్నతో మాట్లాడి నేను టీంలోకి వెళ్ళిపోతా అని చెప్తా అన్న. ఆ పిల్లని ఉంచుకున్నా. నేను వెళ్ళిపోతాలే. ఎందుకు రావనంటే నువ్వు వెళ్ళిపోవు. నేను మట్టిలో పోయినాకనే పోతావు నువ్వు నన్ను వదిలి. వద్దు రావని అంత మాట అనకపోతే పొద్దుగా నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోమని మళ్ళా నువ్వు వెళ్ళిపోకు మేడం, నేను వెళ్ళిపోతా. వాళ్ళు ఏమన్నా వద్దు, నేను వెళ్ళిపోతా. నువ్వే ఉండు వాళ్ళతోటి. నేను వెళ్ళిపోతలేరా? ఎందుకు నీకు అంత బాధలే? నా మీద ప్రేమ ఉందా నీకు? దీనికి ఏం తక్కువలో ఏడుస్తావు? ఏమన్నా అంటే ఏడుపు వస్తుంది. నాన్న ఏడిపించి పనులు చేసి నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు? నేనేం ఏడిపిస్తలే నిన్ను, నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు. ఎప్పుడు చూసినా ఏడిపించడమే నువ్వు. నేను అక్కకు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు. నేను ఏం చేసినా అని నన్ను ఇంతగానో ఇది చేస్తుండేమో అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేసినా అనుకుంటా. వాడిని నేను లవ్ చేయడం తప్ప? వాడే కావాలనుకొని మా ఇంట్లో అందరిని వదిలిపెట్టి వాని దగ్గరికి రావడం తప్ప? అంతమందితో మాటలు అనిపించుకొని వాడే కావాలనుకుంటూ రావడం తప్ప? ఎప్పుడు చూసినా నేనే తప్పు చేసినాను అంటున్నాడు. ఒకసారి పిలుస్తా, వాడికి ఇష్టం లేకపోతే వాడి మనసులోకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోతా. రావణ్, ఒకసారి రావణ్, నీతో మాట్లాడతా. ప్లీజ్ రావణ్, ఒక్కసారి రా. బట్టలు చదువుకుంటున్నా, పోతున్నా, ఏమేమి చెప్పు. నేను పోతా, వద్దులే. నువ్వు వేడికి పోకు మేడం, నువ్వు ఉండని చెప్తున్నా కదా, నేనే పోతా. మా పెద్దన్నకు ఫోన్ చేసినంత చేసి నువ్వు వేడికి పోతావు చెప్పు. నువ్వెందుకు పోతావు? నీకు ఈ టీం కావాలి, ఈడుండు, నేను పోతా.
నేను బ్యాడ్ అవ్వదు నీకు మా కావాలంటే. పెద్దనాన్న దగ్గరికి నీకు నా పైన లవ్వు లేదు ఏం లేదు. మా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోతా. ఏడికైనా పో, నాకెందుకు చెప్తున్నావు నువ్వు? నా దారి ఏదో నేను పోతా, నాకు ఆడికి పోతా ఇడికి పోతా అని చెప్పకు, నా పిల్ల అయినట్టు నువ్వేమన్నా. పిల్ల అయితేనే చెప్పాలా? పెంట చేస్తున్నావు తెలుసా? నేను ఏం చేసలేరా అవన్, మళ్ళీ నువ్వు అదే అంటున్నావు, మొదటికి వస్తున్నావు ఎందుకు? నువ్వేం చేయలేవు ఇప్పుడు. ఎవరు నేను చేసినాను? ఇప్పుడు నా ఫ్రెండ్ని తీసుకొచ్చి నీతో ఫోటోలు దింపినానా? ఇటు చూసి మాట్లాడమోని నేను చేసినానా? నువ్వు చేసినావా? నీకేం దొరకలేదు ఇంకా, ఎందుకు చేసినావు? ఇదంతా ఏం కావాలి నీకు? నాకు నువ్వు కావాలని చేసిన, దానికి మించి కావాలంటే వేరే తవ్వాలు ఉంటాయి దానికి. రాలే, నాకు ఇదే వచ్చింది థాట్. మూట గుడిపడమా? నువ్వు పిచ్చి దాని తీరు ఎందుకు అట్లా ఆలోచిస్తావు మోని? ఒక పిల్లతోటి మూడు ఫోటో ఎంత గలీజ్ తెలుసా అది? ఎంత గలీజ్ తెలుసా అది? నీకు చిన్న విషయమే వచ్చు, నాకు పెద్దది తెలుసా? అసలు అయితే ముందే యాక్సెప్ట్ చేయాల్సింది. ఎవరికి? అది నా ఎడ్డిదాని అవుతావు, నా ఇష్టం మోని. నేను లవ్ చేస్తా, చెయ్యా. ఒక ఫ్రెండ్ లెక్క ఉంటే లేకుంటే దెంగే. ఇదే నా మాట ఎప్పటికైనా. ఫ్రెండ్ లాగా ఏమొస్తుంది రావా? లవర్ లాగా ఏం రాదు, నాతో మాట్లాడకు, నేను పోతా. లవర్ లాగా ఏం అన్నీ వస్తాయి, లవర్ లాగా అయితే. ఎప్పుడు చేంజ్ చేసుకోలేను మోని, అది కూడా చేంజ్ చేసుకోవాలి వస్తుంది. అట్లా బట్టలు టికెట్ ఎవరైనా చూస్తారు. నేను పోతా, ఇది ఉంది అక్క వాళ్ళకి చెప్పింది. నేను పోతా రావా, నువ్వు ఊకెట్ చేయకు రావా, నేనే వెళ్ళిపోతా, ఆగు అందరికి చెప్పి. మీ అక్క వాళ్ళకి నువ్వు ఎందుకు దూరం అవుతావు రావా, నేనే వెళ్తలే. నేనే పోతా. నేను వెళ్ళిపోతలే రావణ్. పండగకు ఒకసారి పిలువు, నేను మాట్లాడి వెళ్ళిపోతా ఫోన్ చేసి. రావణ్ చెప్పు రావణ్. నేనేం చేసినా అని అందరు నన్ను ఇట్లాగానో విసిగిస్తున్నారు. వాడు కావాలనుకోవడం తప్ప. పండగ కూడా అంతే, ముందు మంచిగా నాతో మాట్లాడి సరే సపోర్ట్ చేస్తానని చెప్పి ఇప్పుడు నాతోటి కూడా మాట్లాడడం మానేసింది. వాడికి వద్దంటే వెళ్ళిపోతాను.